నమస్తే అండి. నేను మీ డాక్టర్ కీర్తి బావన్ల ఆఫ్థాల్మాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ నేను మీకు ప్రీ ప్రైమరీ ఐ స్క్రీనింగ్ అంటే 3-6 సంవత్సరాల లోపు పిల్లల్లో కంటి చూపు సమస్యలు ఏవైనా ఉంటే అవి ముందు జాగ్రత్తగా ఎలా చూసుకోవాలనే అంశం గురించి మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా పేరెంట్స్ ఇంట్లో పిల్లల్ని టీవీ దగ్గరగా చూస్తున్నారనే విషయాన్ని గమనించినట్లయితే, అంటే మీరు వెనక్కి జరిపినా పిల్లలు ముందుకు వెళ్ళి చూస్తున్నట్లయినా, ఆర్ వస్తువులని కానీ ఫోన్ని కానీ చాలా దగ్గరగా పెట్టి చూస్తున్నట్లయితే, స్కూల్లో టీచర్స్ పిల్లలు బోర్డు నుంచి రాంగ్గా కాపీ చేసుకుంటున్నా ఆర్ అస్తమానం పక్క పిల్లల్లో నుంచి చూసి నోట్స్ కాపీ చేసుకున్నట్లు గమనించినట్టయితే, వెంటనే ఐ డాక్టర్ని సంప్రదించినట్టయితే వాళ్ళకి సపరేట్ టెస్ట్ చేసి ప్రాబ్లం ఏమైనా ఉందా, అంటే చూపు సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మనం గమనించి ట్రీట్ చేయొచ్చు. ఒకసారి నాకు ఒక పేషెంట్ వచ్చారు. ఆ అబ్బాయికి ఆల్మోస్ట్ 18 ఇయర్స్ దాటిపోయింది. పోలీస్ ఎలక్షన్స్ కోసమని ఎగ్జామ్ రాశాడు, థియరీ పాస్ అయ్యాడు. కానీ మెడికల్ ఫిట్నెస్ దగ్గర అన్నీ పాస్ అయినా ఐ చెకప్ దగ్గర ఆ అబ్బాయికి జాబ్ మిస్ అయిందండి. దానికి కారణం మా ఐ చార్ట్లో మేము చెక్ చేసే వాటిల్లో టాప్ నెంబర్, అంటే ఫస్ట్ నెంబర్ అనేది ఏదైతే మేము టాప్ నెంబర్ చూపిస్తామో అదొక్కటే కనిపిస్తోంది ఒక్క కన్నుతో. 2 కళ్ళు తెరిచి చూస్తే అన్ని అక్షరాలు చూస్తున్నాడు. అదేవిధంగా లాస్ట్ లైన్ అనేది ఇంకో కన్నుతో మొత్తం చూడగలుగుతున్నాడు. దీనివల్ల 2 కళ్ళు తెరిచి చూసినప్పుడు అన్నీ చదవగలిగాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి తనకి ఒక కంట్లో సమస్య ఉందన్న విషయం ఆ అబ్బాయికి ఎన్నటికీ తెలియలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంత లేట్గా చూసుకున్నప్పుడు మేము చూపు కూడా రిటర్న్ మళ్ళీ అప్పుడు రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే అది లేజీ ఐ కింద మారిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. పేరెంట్స్ ఇంట్లో పిల్లల్ని 3-6 సంవత్సరాల లోపు పిల్లల్ని గోడకి కొద్దిగా దూరంగా ఏదైనా చాట లాంటిది ఉంటే కొంచెం నామినల్ డిస్టెన్స్లో నిల్చోపెట్టి ఒక్క కన్ను క్లోజ్ చేసి వాళ్ళని చదవమని చెప్పండి అక్షరాలని. అదేవిధంగా ఇంకొక కన్ను క్లోజ్ చేసి వాళ్ళని ఒక్కసారి చూడమని చెప్పండి. చిన్న డిఫరెన్స్ ఈజ్ యాక్సెప్టబుల్. డిఫరెన్స్ ఎక్కువగా అనిపించినట్లయితే వెంటనే కంటి డాక్టర్ దగ్గరికి సంప్రదించినట్టయితే చెకప్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందుగా ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి చూపు సమస్య ఫ్యూచర్లో తలెత్తకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ విధంగా పేరెంట్స్, టీచర్స్ అండ్ కంటి డాక్టర్స్ ఇలా మనం ముగ్గురం కరెక్ట్ టైంలో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే పిల్లల ఫ్యూచర్కి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి.